నమస్తే, వెల్కమ్ టు ఎస్తర్ రాణి కిచెన్. ఈరోజు మనం బీరకాయ వేపుడు చేసుకుందామండి. పత్తెం కూరలాగా ఉంటుంది, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది బాలింతలు తినొచ్చు, అలాగే జ్వరం పడి లేచిన వాళ్ళు తినొచ్చు, మోషన్స్ వామిటింగ్స్ అయిన వాళ్ళు చక్కగా కోలుకున్నాక తినొచ్చు. అందరికీ కూడా పత్తెం బాగుంటుంది. ఇప్పుడు వేపుడు చేసుకుందామండి. నేను 1 కేజీ బీరకాయలు తీసుకున్నాను. చక్కగా ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. బాలింతలు అయితే మంచిగా పప్పు నూనె వేసుకోండి. మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి తీసుకుంటున్నానండి. ఇవి చాలు, మనకి మంచిగా తాలింపుకి సరిపోతాయి. బాలింతలు అయితే కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. చక్కగా వేయించుకుందాము. బాగా ఎర్రగా అక్కర్లేదండి, కాకపోతే మంచి కలర్ వచ్చేటట్టుగా వేయించుకుందాము. కొద్దిగా కరివేపాకండి, మంచి సువాసన వస్తుంది, బాగుంటుంది మన కూరకి. మంట మాత్రం మీడియం మంటే పెట్టుకోండి, హై మంట పెట్టద్దు. ఇంకోండి, పప్పులు మంచిగా వేగినాయి కదా, అలా వేయించుకుంటే సరిపోతుంది, ఎర్రగా అక్కర్లేదు. కొద్దిగా పసుపు అండి. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసుకుందామండి. బీరకాయ ముక్కలు వేపుడు కాబట్టి చిన్నగా కట్ చేసుకోండి, వీలైనంత వరకు. ఇంకోండి, ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మంచిగా వేగుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అందుకని వీలైనంత వరకు చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అన్నీ వేసేసుకుందాము. ఒకసారి మంచిగా కలుపుకుందామండి. సాల్ట్ అండి, ఎక్కువ వద్దు, చిన్న స్పూన్తో వేసాను కదండి. ఇదంతా కూడా మగ్గిపోతే చాలా తక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలా కనపడుతుంది, కానీ చక్కగా వేగిన తర్వాత చాలా తక్కువ కర్రీ అయిపోతుందండి. అందుకని మనము చూసి వేసుకోవాలి. సాల్టు ఎక్కువ వేసుకుంటే కష్టం కదండి, తీసుకోలేము. కాబట్టి తక్కువ అనుకోండి, వేసుకోవచ్చు. కాబట్టి చూసి వేసుకోండి. నేను వేసిందైతే ఈ కూరకి సరిపోతుంది. టీ స్పూన్లో హాఫ్ వేయండి, సరిపోతుంది. స్టవ్ ఫ్లేమ్ మాత్రం మీడియం మంట మీద పెట్టుకోండి, హై అనేది పెట్టుకోవద్దు. మంది మెల్లిగా అది వేగాలి కాబట్టి మీడియం మంట అయితే చక్కగా వేగుతుందండి మన బీరకాయ ముక్కలన్నీ కూడా. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చూడండి, వాటర్ వచ్చింది కదా ఇందులోకి. మనము ఈ బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి బీరకాయకి వాటర్ వేసుకోక్కర్లేదండి. దానిలో ఉన్న వాటర్తోనే చక్కగా ఉడికిపోతుంది. కాబట్టి మనం మీడియం మంట మీద పెట్టుకొని చక్కగా ఇలాగ కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే ఈజీగా మన ఫ్రై అనేది బీరకాయ వేపుడు అయిపోతుందండి. ఇందులో కారం, మసాలా, ధనియాల పొడి ఏమీ వేయకూడదండి. ఇలా ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయతోనే చాలా కమ్మగా తయారవుతుంది కూర. ఇలా చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుందంటారు. చూసారా, అలా 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 దగ్గరికి అవుతుంది. మనం ఇన్ని ముక్కలు వేసుకుంటే కొద్దిగా కూర అవుతుందండి. అట్లా బీరకాయ ఎప్పుడు కూడా మగ్గిపోతుంది. అలా చేయడం వల్ల, మెల్లిగా మగ్గించుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. కుండలో అయితే ఇంకా స్పెషల్గా ఇంకా బాగుంటుంది టేస్ట్. వీలైనంత వరకు కుండలో దొరికితే చేయండి మీరు, లేకపోతే మామూలుగా గిన్నెలో కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, అంతే అండి, చాలా ఈజీగా చక్కగా చేసేసుకున్నాము. ఇంకోండి, చూసారా, పుల్కాలోకి, అన్నంలోకి, రోటీలోకి గుజ్జు కూరగా భలే ఉంటుంది. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.